నమస్తే, వెల్కమ్ టు మహాన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్ అలాగే ఇన్వెస్టర్ కోడూరు తిరుమలరావు గారు ఉన్నారు. కాల్షియం, మరి ఈ కాల్షియం ఎవరికి అవసరం, ఏ మోతాదులో తీసుకోవాలి, ఎందులో ఉంటుంది కాల్షియం? చాలామంది ఏంటంటే కాల్షియం ట్యాబ్లెట్ కానీ ఇంకే ఇతర మెడిసిన్ వేసుకునేటప్పుడు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ అనేది కంపల్సరీ వేస్తుంటారు. కానీ ఇక్కడ ఆ అవసరం లేకుండా మరి తిరుమలరావు గారు మనకి ఏ ప్రోడక్ట్ చూపించబోతున్నారో వారిని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి మహాలక్ష్మి గారు. గ్రేట్ మార్నింగ్. గ్రేట్ సార్, గ్రేట్ మార్నింగ్. తిరుమలరావు గారు అంటే ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్, క్యూరబుల్ చేసేవి చాలా బాగా చెప్తూ ఉంటారు. మీ టిప్స్ చాలా బాగా ఫాలో అవుతూ ఉంటారు చాలా మంది కూడా. మరి మాకు ఈరోజు కాల్షియం గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్గా కాల్షియం అనేది మొదట నేను కొద్దిగా నెగిటివ్ ఇస్తానండి. కాల్షియం ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్షియం కానీ తక్కువగా తీసుకోగలిగితే రికెట్స్ వ్యాధి అనేది వస్తుందండి. పిల్లలు చూడండి బోధకు ఇలా పుడతారు. ఓకేనండి, రికెట్స్. సో దొడ్డి కాళ్ళు కాల్షియం మాలిష్యంగా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఎలాగైతే పర్ డే 1 kgకి ఇన్ని గ్రామ్స్ తీసుకోవాలని ఉంటుంది డిఫరెంట్. అలాగే దీంట్లో కూడా పర్ డే 600 నుంచి 50 years 30 years చూడండి సమ్ ఎక్స్ ఇక్కడ నుంచి కాల్షియం ఉమెన్స్ లో కాల్షియం తగ్గింది అంటుంటారు. దానికి అదే XYZ కంపెనీలు ఈ కాల్షియం వాడండి అని చెప్తారు. అలాగే నెక్స్ట్ 50 years దాటిన వాళ్ళకి. అలాగే యాక్చువల్గా కాల్షియం అనేది మీకు ఎలా వచ్చిందంటే శ్రీమంతం అయినప్పుడు చూడండి నువ్వులు దంచి పెట్టేవారు. నువ్వులు బెల్లం కలిపి అమ్మ మొత్తం 10 మంది ఎందుకు వచ్చేవారు? అమ్మ నువ్వు ఎంత పెట్టారు అది అని కాదమ్మా, ఈరోజు శరీరంలో అవయవాలన్నీ మారుతున్నాయి, ఆహార అలవాట్లు మార్చుకొని నువ్వులు దంచి పెట్టేవారు. దాని అర్థం అదనమాట. అదే యాక్చువల్గా మొత్తం ఇప్పుడు ఎందుకు వస్తారంటే ఆహార అలవాట్లు చెప్పడం కోసం పెద్దవాళ్ళు. మన ఎందుకంటే జంతువులన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఒకటే. మనకి రకరకాల ఏ జంతువు అయినా బీపీ షుగర్ మాట విన్నారా? లేకపోతే పలానా లోపంతో ఏను గరుగుని కీళ్ళ నొప్పులతో ఉన్నాను కదా, అది లేదు కదా. మరి మనకెందుకు ఈ ఛాలెంజెస్ వస్తున్నాయంటే మనం బెత్తి నాలి కోసం తింటాం, బాయిరేడు శరీరం ఇబ్బంది పడుతుంది. సో మనకి కావాల్సిన ఒక అద్భుతమైన ఒక మంచి విషయం ఏంటంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇదంతా కష్టపెంచడం. ఈ అస్థిపంజరం తీస్తామనుకోని అన్ని మాంసం మొదలే పనిచేయదు ఇంకా. సో ఒక స్కెల్టన్ అనేది మనకి ఏదైతే ఇస్తుందో స్ట్రెంగ్త్, మన పంటి బలానికి ఫ్లోరైడ్ కావాలి, ఎముకల బలానికి కాల్షియం కావాలి. సో ఆ కాల్షియం అనేది పర్ డే ఎందుకు తీసుకోవాలి? నువ్వులు పెంచేవారు అన్నాను కదండి. పూర్వం నువ్వుల్లో 1440 ఉంటుందండి కాల్షియం. 100 గ్రాముల నువ్వుల్లో ఎంతండి? 100 గ్రాముల నువ్వుల్లో 1440 అండి. 1440 గ్రామ్స్ కి. సో అలాంటప్పుడు కాల్షియం హ్యాపీయే కదా. అలాగే ముళ్ళు తోటకూర 800 ఉంటుందండి. తమలపాకులు 800. అన్ని ఇవన్నీ ఎందుకు పూర్వం ఊరికి పెట్టలేదు. గసగసాల్లో కూడా 800 ఉంటుంది. అలాగే గసగసాలు తినేయకండి, మంట వస్తుంది. సో ఇవన్నీ కూడా మసాలాలు అంటే ఏంటంటే మన ఇంట్లో మందుల డబ్బా అని అర్థం. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, మసాలాను రోజు వాడేయడం వల్ల చీమలకి ఎలాగైతే పని చేయట్లేదో మనకి పని చేయడం అనేది. ఖచ్చితంగా మనకి కావాల్సింది ఏంటంటే మహాలక్ష్మి గారు కాల్షియం రోజు మనం తీసుకోవాలి ఇంటేక్. ఆ కాల్షియం మీరు చెప్పిన రాగి చావా తీసుకుంటారు చూడండి, అందులో 800 ఉంటుందండి. 800 దాన్ని. కానీ ఇవన్నీ నువ్వులు, రాగి జావా మొక్కల నుంచి వచ్చేవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి. మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాలక్ష్మి గారు, భూమిలో ఉండవలసిన కాల్షియం ఇప్పుడు ఉందా? లేదు. మినరల్ లేదు. అందుకే మీ అందరికి పోషకౌషధాలు అనే బుక్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఒక డాక్టర్ ఉన్నట్టే. అతను అమెరికన్ MD 30 years గా చేసిన ఒక ఆయన అమెరికాలో అతను రాసిన తెలుగు వెర్షన్ బుక్ కూడా ఉంటుందండి. అన్ని వెర్షన్స్ ఉంటాయి. సో అతను చెప్పింది 236 పేజీ తీయండి, అందులో ఉంటుంది మీకు భూమిలో ఉండవలసిన కాల్షియం లేదు, మినరల్స్ లేవు, కాల్షియం పొటాషియం సోడియం ఏమిట్లేదు కాదు, పైనుంచే తీసుకోవాలి. మీరు నువ్వులు 100 గ్రాములు తిన్నా అందులో కాల్షియం లేదు. సో ఖచ్చితంగా న్యూట్రిషన్స్ రూపంలో తీసుకోవాలి. సో దాని డియర్ ఫ్రెండ్స్ మీకు రైట్ యాక్చువల్గా మార్కెట్లో దొరికే కాల్షియం టాబ్లెట్లు ఏవైతే వేస్తుంటారో మీరు దానివల్ల ఎస్టిటిక్ XYZ వేస్తారని చెప్పారు కదా, ఆ కాల్షియం టాబ్లెట్ ఎలా ఉంటుందో చూడండి. మార్కెట్లో దొరికే కాల్షియం కార్బోనేట్ ఉంటుందండి. ఏంటండి? కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు మీకు ఒక టాబ్లెట్ ఇందులో వేయండి, మీరు మార్కెట్ లో దొరికే మీరు వాడుతున్న కాల్షియం ఏదైతే ఉందో డియర్ ఫ్రెండ్స్ రైట్, అది మీరు మీ ఇంట్లో ఒక మంచి గాజు గ్లాస్ తీసుకోండి. అందులో మన ఇంట్లో దొరికే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ అంటే వెనిగర్ వేయండి. ఏమవుతుందో చూడండి. ఒక స్పెషల్ మీరు వాడుతున్న కాల్షియం ఎలా మీకు వచ్చిందంటే మాత్రం చూడండి ఏమవుతుందో. రెడ్డి గారు, మహాలక్ష్మి గారు ఏమవుతుందో చూడండి.
బబుల్స్ వస్తున్నాయా లేదండి. ఇది మీకు ఎంత డేంజర్ అంటే అంత డేంజరు. ఓకే. కాల్షియం వల్ల యాక్చువల్గా స్టోన్స్ కూడా ఫార్మ్ అవ్వు, కాల్షియం అంత మంచిది దొరుకుతుంది. అది ఏదై ఉండాలి, కాల్షియం సిట్రేట్ మెలేట్ అయి ఉండాలి. సిట్రేట్ మెలేట్ మీరు అందరూ గుర్తుంచుకోండి. పోషకాహార బుక్ అని చెప్పాను కదా, 156వ పేజీలో కాల్షియం కోసం వివరంగా రాశారు. కాల్షియం కార్బోనేట్ వల్ల మీకు అబ్జర్వ్ అవ్వదు. ఏంటండి కాల్షియం అబ్జర్వ్ అవ్వదు. ఏంటవుతుందండి అంటే తీసుకోదు, ఫ్రెండ్లీగా ఉండదు. సో సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా గోళీ వేయాలి, పని చేస్తుందంటే లేదు, స్టోన్స్ సరదాగా వస్తాయి. సో మీకు కావాల్సింది కాల్షియం సిట్రేట్ మెలేట్. ఏంటండి కాల్షియం సిట్రేట్ మెలేట్. అది దాంతో పాటు సిట్రేట్ మెలేట్ ఉండడంతో పాటు మెగ్నీషియం కావాలి. అమెరికాలో కూడా మెగ్నీషియం 90 నుంచి 90% మెగ్నీషియం లోపంతో ఉన్నారంటే మన ఇండియాలో ఎంత లోపంతో ఉన్నారో చూడండి. మెగ్నీషియం విత్ కాంబినేషన్ గుర్తుంచుకోండి, సిట్రేట్ మెలేట్, మెగ్నీషియం. అన్నిటికన్నా మెయిన్ మీకు విటమిన్ D2. ఏంటండి D2. ఏ నర్సింగ్ హోమ్ లో కానీ ఏ హాస్పిటల్కి చేరిన వారు కానీ కాదు, మామూలు మనలాంటి సాధారణ మనుషుల్ని ఒక 293 మందికి రీసెర్చ్ చేస్తే విటమిన్ D2 93% లోపం ఉందండి. ఎంతండి 93%. సో ఇందులో విటమిన్ D2 ఉంటుంది. నేను చెప్పిందంటే సిట్రేట్ మెలేట్, మెగ్నీషియం. అంటే విటమిన్ డి గురించి విన్నాం, D2 ఏంటి సార్? అది మీరు కాల్షియం అబ్జర్వ్ అవ్వాలంటే చాలా ఇంపార్టెంట్. అది ABCD బోర్డు ఉంటాయండి. అలాగే ఇది కూడా 1 నుంచి 100 అంకెలు ఎలాగో బిలో చూడండి చాలా 1, 2, 3 ఉంటాయి లేదండి. అలాగే ఇది కూడా విటమిన్ D2 అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ D2 లేకుండా కాల్షియం అనేది మీకు అబ్జర్వ్ అవ్వదు. సిట్రేట్ మెలేట్, D2, మెగ్నీషియం, విటమిన్ K, జింక్, ఈ 5 ఉంటేనే మీకు కాల్షియం అనేది మీకు కన్వర్ట్ అవుతుంది. అలాంటి కాల్షియం ఇలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా శరీరంలో అబ్జర్వ్ అయినట్టు ఎదిగే వయసు పిల్లలకి పక్కన 150 పేజీ చెప్పాను కదండి, 150 పేజీలు ఉంటుంది. 1200 నుంచి 1600 వరకు కావాలండి. ఎవరికండి? పిల్లలకి. ఎందుకంటే పిల్లలు స్ట్రాంగ్ గా ఉంటేనే దాని మీద 2-3 అంతస్తులు వేయచ్చు. ఇప్పుడు చలికాలం ఉందండి, అందరు చూడండి, అందరికీ ఒళ్ళు నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు అంటారు. అందరూ ఇంకోటి కూడా అంటారు, బాబు ఈ జాయింట్ నొప్పి వస్తుంది, బాబు ఇంకేముంది నడుము పెట్టేస్తుంది, పీక పెట్టేస్తుంది, అసలు పని చేయబోతాడు, సయాటికా అంటారండి. సయాటిక్ 29 నుంచి దీని ఒక చప్ప మన డోర్ మధ్యన చేయి పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో అంత నొప్పి పెయిన్ పే చేయాల్సి వస్తుంది. సో వాటన్నిటిని క్లియర్ చేసేదే సరైన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఏంటంటే సిట్రేట్ మెలేట్, మెగ్నీషియం, D, జింక్, K ఈ కాంబినేషన్ లో ఉన్న కాల్షియం తాలూకా స్పెషల్ గోళీలు మన దగ్గర ఉన్నాయి, అప్రూవ్డ్. ఓకేనండి. ఫస్ట్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎంత న్యూట్రిషన్స్ తీసుకున్నా కానీ కాల్షియం రెగ్యులర్ గా తీసుకోవాల్సిందే. సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి మార్కెట్ లో బాగా మన ఇండియాలో ఒలింపిక్స్ మెడల్ తెచ్చుకుని విజయేంద్ర ప్రసాద్ మంచి బాక్సర్ అండి, అతను కూడా సప్లిమెంట్ రూపంలోనే కాల్షియం తీసుకుంటాడు. ఏ ఎంట్రీ అయినా చూడండి, ఇప్పుడు ఎంత గూగుల్ జస్ట్ కొత్తగా వచ్చేస్తుంది. సో దాని డియర్ ఫ్రెండ్స్, కాల్షియం సెట్రేట్మెంట్ విత్ కాంబినేషన్ తో ఇంట్లో ప్రతి ఒక్కరు ఉండవలసింది ఏంటంటే పోషకాహార బుక్ కంపల్సరీ ఉండాలి. అందులో 150 పేజీ తీయండి, మీకు టోటల్ వచ్చేస్తుంది. ఈ కాల్షియం కాంబినేషన్ లోనే మీకు కీళ్ళ నొప్పులు ఉంటాయి. కొంతమందికి ఇటుక్కి మధ్యన స్పాంజ్ అరిగిపోతుంది, కొంతమంది కీళ్ళ మధ్యన సందుల్లో మెత్తటి అరిగిపోయిందంటే అంటారు. సో వాటికి గుజ్జు అరిగిపోయింది అంటారు. కొంతమంది ఇక్కడ అరిగిపోయింది అంటారు, కొంతమంది స్పాండిలైటిస్ అంటారు. కొంతమంది ఏంటంటే ఇవి కొద్దిగా వాచిపోతుంటాయి. ఇందులో 5-6 రకాలు ఉంటాయండి. ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా రొమటైటిస్, వీటన్నిటిని సెట్ చేసేదానికి స్పెషల్ కాంబినేషన్ ఉంటుంది. గ్లూకోసమైన్, ఒమేగా 369, కార్డియాక్ట్, వీటన్నిటితో పాటు అంటే అందులో ఉన్న ఈ స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ 2 వెరైటీస్ ఉంటాయండి. అట్ ది సేమ్ CoQ10 ఉండాలి, 369 ఉండాలి, ఒమేగా, అట్ ది సేమ్ కాల్షియం నేను చెప్పిన కాంబినేషన్తో పాటు గ్లూకోసమైన్ 1500 నుంచి 2200 ఉంటే కీళ్ళ నొప్పులు నార్మల్ అయిపోతాయి. అది ఇంగ్లీష్ మెడిసిన్ లో దొరకదు. సో ఈ విధంగా అంటే కాల్షియం కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. కేల సొందలు మళ్ళీ గుజ్జు చారాలంటే ఫుల్ చాట్ నా దగ్గర. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మీ దగ్గర ఉన్న కాల్షియం టాబ్లెట్ ఏ ఏజ్ నుంచి వాడచ్చు అంటారు? ప్రతి పుట్టిన కాడి నుంచి కాల్షియం కావాలి. కాల్షియం మీకు అది చెప్తాను, ఎదిగే వయసు పిల్లలకి బిల్డింగ్ పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటేనే 40 సంవత్సరాల తర్వాత దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మేము ఇచ్చే ఐటమ్స్ అన్ని కూడా సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ. మన ఫ్రెండ్ ఓపెన్ చేసే కూడా బ్యాక్ చేయవచ్చు. దీనికోసం ఒక 500 మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తయారు వచ్చే ప్రొడక్ట్స్ అండి. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కోసం నేను మాట్లాడను, సంత్రాకి యాపిల్కి పోల్చుకోండి. యాక్చువల్లీ ఇలాంటి ప్రోడక్ట్ మన ఇంటికి రావడం రాసి ఉంటే కానీ రాదండి, అంత ప్రోడక్ట్ రైట్ అండి. ఇది మీరు ఇంటి దగ్గర ఉంచుకోవాల్సిన ఫస్ట్ పోషకాహార బుక్ సూపర్ అండి. వాట్ ఐక్యూ అంటే మహాలక్ష్మి గారు రైట్ నా పోషకాహార బుక్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంచుకోండి. అన్ని లాంగ్వేజ్ లో దొరుకుతుంది. అతను అమెరికన్ MD 30 years ఉన్న ఆయన 7 years రీసెర్చ్ చేసి న్యూట్రిషన్స్ ఎందుకు వాడాలి, దానివల్ల అన్ని జబ్బులు ఎలా తగ్గుతాయి అని ఉంటారు. ఎన్ని జబ్బు దాంట్లో మీకు పలానా జబ్బుకి పలానా ఛాలెంజ్ కి ఇలా ఉందని చెప్తే దానికి సంబంధించిన
ఏవైతే ఉన్నాయో నా ద్వారా మీరు మెంటర్షిప్ కరెక్ట్గా తీసుకొని సరైన న్యూట్రిషన్స్ తీసుకొని 100% నార్మల్ అవ్వచ్చు. ఓకే, రైట్ మహాలక్ష్మి గారు, అలాంటి ఓకే. చూసారు కదా అండి, కాల్షియం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే కొత్తగా ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి. ఉమెన్స్ హార్లిక్స్ అని, ఉమెన్స్ బూస్ట్ అని, ఇవేవి పని లేకుండా మనకి తిరుమల రావు గారి దగ్గర ఉన్న ప్రోడక్ట్తో కాల్షియం మనకు కావాల్సినంత, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని బెనిఫిట్స్తో ఉంటాయండి వీరి ప్రోడక్ట్స్. సో మీరు సార్ని సంప్రదించవచ్చు ఎవరైనా సరే. ఈ ట్యాబ్లెట్లు ఏంటంటే అప్రూవల్ అయినవి, ఎటువంటి ప్రాబ్లం లేదని సార్ అయితే మనీ వాపస్ కూడా ఇస్తామని చెప్పారు ఇప్పుడే. సో ఇవ్వండి ఇవాళ విశేషాలు. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.